వంశీ ఫార్మ్స్ అనేది ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఫామ్ కాదు, అమ్మాయిల ఫామ్ అనే ఒక న్యూస్. చాలాసార్లు ఆన్సర్ ఇచ్చిన అమ్మాయిలు చేంజ్ అనేది ఇప్పుడు కనిపించిన అమ్మాయి నెక్స్ట్ 6 months తర్వాత కనిపించదు. ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ అని చెప్పారు. ఒకరు మారుతున్నారు అంటే టూ మెనీ రీజన్స్ ఉంటుంది. అసలు ఈ వంశీ ఫార్మ్స్ అనే ప్రోడక్ట్స్ ఆర్గానికేనా? 100% ఆర్గానికే. అరే ఆ రోజు ఆ డెసిషన్ నేను తీసుకోకుండా ఉండాల్సింది ఏమైనా ఉందా? ఆ టైంకి అది కరెక్టే, ఇప్పుడు అవి తప్పులు అనిపిస్తాయి. వంశీ కృష్ణారెడ్డి పేరు ఇంత ట్రెండింగ్ అవడానికి అసలు రీజన్ ఏంది? ఐడి కార్డ్ ఇస్తే కూడా వాచ్మ్యాన్ల దగ్గర నుంచే వెనకాకు పంపించిన రోజులు కూడా ఉన్నాయి. మ్యారేజ్ బ్రేక్ డౌన్ అయిన వాళ్ళకి మీ మోటివేషన్ ఏంటి? గర్ల్ అయినా బాయ్ అయినా సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు వాయు న్యూస్. నేను మీ గౌరీ. వంశీ కృష్ణారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియా ద్వారా, మోటివేషనల్ స్పీచెస్ ద్వారా, పర్సనల్ లైఫ్ ద్వారా సక్సెస్ఫుల్గా వంశీ ఫార్మ్స్ రన్ చేస్తూ ఎప్పుడూ టాప్లోనే ట్రెండింగ్లోనే ఉంటారు. అయితే మరిన్ని విషయాలు ఆయన గురించి మనతో షేర్ చేసుకోవడానికి వంశీ కృష్ణ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే వంశీ కృష్ణారెడ్డి గారు. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, మీ లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు? మై ఫ్యామిలీ. సో ఒక్కరని చెప్పలేను. నాకు మా అమ్మ, నాన్న, అన్న, అక్క, అమ్మమ్మ అండ్ బావ పిల్లలు, ఇంతే. మా చిన్న ఫ్యామిలీ అందరు ఇంపార్టెంట్. ఒక్కరికి మీ ప్రియారిటీ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా మీ లైఫ్లో, వాళ్ళు ఎవరు? మా అన్ననే చెప్పాలి, మా వాళ్ళు ఫీల్ అవుతారు. ఈ ఆన్సర్ మేము ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ అనమాట ఇది. సో మీ అన్నయ్య గారితో మీకుండే బాండ్ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మేము కదా వ్యూవర్స్. He's my friend. He's sometimes like my father. He's sometimes like my brother. He's sometimes elder to me, sometimes younger to me. నేను చాలాసార్లు మావానికి కూడా ఇట్లా కాదు, ఇట్లా చేయాలి, అట్లా చేయాలని ఏమో చెప్తుంటా. అప్పుడు అనిపిస్తుంది నేను అన్ననా మావాడు అన్ననా అని. సో ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ, లైక్ మై వరల్డ్ అనుకోవచ్చు. సో అంత ఇంపార్టెంట్. ఇక మావాడు లేకుండా జీవితం ఒకరోజు ఊహించుకున్నా నాకు అసలు నిద్ర పట్టది. ఎన్నో డిప్రెస్డ్ టైమ్స్ ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చారు. మరి ఆ టైంలో మీతో ఉన్నది ఎవరు? Obviously my family and most importantly my brother, because he's always there with me and support చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఒకటే ఆన్సర్ అన్నిటికీ, మా అన్న. ఇప్పుడు వంశీ ఫార్మ్స్ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. వంశీ ఫార్మ్స్ అనేది ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఫామ్ కాదు, అమ్మాయిల ఫామ్ అనే ఒక న్యూస్ ఉంది. దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు? అంటే చాలాసార్లు ఆన్సర్ ఇచ్చిన, అమ్మాయిల ఫామ్ ఏం కాదు, అమ్మాయిలతో కలిసి వర్క్ చేసిన, దాన్ని స్క్రీన్ పైన చూసి అమ్మాయిలు చేంజ్ కావడం వల్ల బ్రాండ్ అంబాసిడర్స్ అట్లా అనిపించింది, అంతేగాని ఇట్స్ నోవేర్ ఏ గర్ల్స్ ఫామ్. ఇట్స్ నార్మల్ ఆర్గానిక్ ఫామ్ అంతే. అమ్మాయిలు చేంజ్ అనేది 6-7 monthsకి ఒక అమ్మాయి, కొత్త అమ్మాయి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కనిపించిన అమ్మాయి నెక్స్ట్ 6 months తర్వాత కనిపించదు. ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ అని చెప్పారు. అంటే మేబీ ఇఫ్ షీ వాజ్ మై వైఫ్ ఆర్ షీ వాజ్ సమ్వన్ ఎల్స్ కంటిన్యూ చేసేవాడినేమో. బట్ తను బ్రాండ్ అంబాసిడర్ అని తనకి తెలుసు, నాకు తెలుసు. ఇట్స్ ఆబ్వియస్లీ ప్రొఫెషనల్ వర్క్. అది ప్రొఫెషన్లానే చూడాలి తప్ప దాంట్లో ఒకరు మారుతున్నారు అంటే టూ మెనీ రీజన్స్ ఉంటాయి. మా మధ్యలో బాండ్ లేదు, వాళ్ళకు బిజీ అయిపోవచ్చు. ఇప్పుడు సడన్గా నేను అదే చెప్పిన, వాళ్ళు యాక్ట్రెస్లు కూడా ఉన్నారు నాతో వర్క్ చేసిన వాళ్ళు. మీకు ఒక మూవీ ఆఫర్ వస్తే నేను రేపు వెళ్ళిపోతా వంశీ గారు అని చెప్తే చాలు, మీరు వెళ్ళిపోవచ్చు. దీంట్లో మళ్ళీ గిల్ట్ ఫీల్ కావడమో రిగ్రెట్ ఫీల్ కావడమో ఏం లేదు. నాది సంస్థ ఏం ఆగిపోదు మీరు లేకున్నా. నాకు ఎప్పుడన్నా మీరు వద్దనిపించినా నేను చెప్తా, అంత ఈజీ తీసుకోవాలి అని చెప్పిన. ఈజీగా తీసుకుంటే అయిపోతుంది అన్నట్టు మా మధ్యలో లైన్స్ ఉండే, అదే జరిగింది. అందుకే ఒకరు తర్వాత ఒకరు మారుతూ వచ్చిండ్రు. అసలు ఈ వంశీ ఫార్మ్స్ అనే ప్రోడక్ట్స్ ఆర్గానికేనా? 100% ఆర్గానికే. స్టిల్ ఇట్ వాజ్ 100% ఆర్గానిక్. నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటి మరి? ప్లాన్స్ అంటూ ఏం లేవు. సో ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి లాంటివి కూడా లేవు. ప్రజెంట్లో బతుకుతున్నా నేను, మూమెంట్లో. ప్రమోషన్సే నా ప్లాన్ ఏ ప్రమోషన్స్ అయిపోయింది. నాకు అది వచ్చిన ఆట, క్రికెట్ వచ్చిన వాళ్ళు టెస్ట్ మ్యాచ్ అయినా ఆడగలరు, వన్డే, T20. అట్లే నాకు నాది ప్రమోట్ చేసుకుంటుంటే ఇన్ని రోజులు, ఇప్పుడు వేరే వాళ్ళది ప్రమోట్ చేస్తున్నా. నాకు ఇది ఒకటే ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఎంతో మంది మీ మోటివేషన్ స్పీచెస్ విని అండ్ మీ పర్సనల్ లైఫ్ కానీ మీ స్పీచెస్ కానీ ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి ఎన్నో విజయాలు అందుకున్నారు, ఎన్నో ఫెయిల్యూర్స్లో కూడా సపోర్ట్గా తీసుకున్నారు మీ స్పీచెస్ని. ఇప్పుడు వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకు చెప్పేది ఒకటే, నేను లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి.
మనం లైఫ్లో ఇట్లుండాలి అట్లుండాలి ఇది చేయాలి అది చేయాలి అనుకుంటాం, కానీ లైఫ్ ఈజ్ టోటలీ అన్ప్రెడిక్టబుల్. చాలా వరకు అన్ప్రెడిక్టబుల్ లైఫ్లో మనం స్ట్రాంగ్ ఉండడానికి ట్రై చేయాలి, నవ్వుతూ ఉండాలి, మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఈ రోజు రాకపోవచ్చు మనకు పేరు కానీ డబ్బు కానీ ఇంకోటి, కానీ 100% కన్సిస్టెంట్గా ఉంటే ఏదో ఒక రోజు లైఫ్ టర్న్ అవుతుంది. వరుణ్ చక్రవర్తినే మనకు ఎగ్జాంపుల్, IPL ఇండియాలో మన పెద్ద ప్లేయర్ స్పిన్నర్. ఆయన లైఫ్లో ఉన్న అప్స్ అండ్ డౌన్స్ ధోని లైఫ్లో కూడా లేవేమో అనిపిస్తుంది. ఆయన ఇంత సక్సెస్ అయినప్పుడు మనం కూడా కావచ్చు కదా. మీ లైఫ్లో ఇప్పటి వరకు చేసిన ప్రతి ఒక్క పనిలో తీసుకున్న ప్రతి ఒక్క డెసిషన్లో అర్రే ఆ రోజు ఆ డెసిషన్ నేను తీసుకోకుండా ఉండాల్సింది ఏమైనా ఉందా? ఒక్కటి కూడా లేదు, బికాజ్ ఆ టైంకి అది కరెక్టే. సో బాగా ఆలోచించే తీసుకుని ఉంటాం, ఏ డిసిజన్ అయినా కూడా తీసుకుందాము, ఏం తెలివి లేకుండా బ్రెయిన్ డెడ్ అయితే తీసుకుని ఉంటాం కదా. సో కాన్షియస్ మైండ్తోనే తీసుకున్న ప్రతి డిసిజన్. ఇప్పుడు అవి తప్పులు అనిపిస్తాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గచ్చిబౌలి స్టోర్ ఉంది, ఓపెనింగ్ రోజు చాలా మంది వచ్చిండ్రు, తర్వాత వచ్చిండ్రు, అందరు వచ్చి అరే ఇంత సెంటర్లో పెట్టిండ్రు, మాకు కూడా పైనకి రెంట్ ఉంటే చూడండి, మేము 5th floorలో పెట్టుకుంటాము, ఇంత బాగుంది మీ స్టోరు, ఆ ఇంటీరియర్ ఏంది ఇంత మంచిగా నడుస్తుంది, ఆ కౌంటర్లు చూసి 3 కౌంటర్లు అవి అందరు పొగుడుతూనే ఉన్నారు. ఎప్పుడైతే కొంచెం డౌన్ఫాల్ స్టార్ట్ అయిందో, మంచి నడవలేదో, అప్పుడు వచ్చి ఇక్కడ పెట్టాల్సింది కాదండి, మీరు రాంగ్ ప్లేస్ చూస్ చేసుకున్నారు, అక్కడ పెడితే బాగుంటుండే. సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ డిసిజన్ మేకింగ్. లాస్ట్కి మన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, అరే మూవీ పోదాం రా అంటాడు. మనకు నెక్స్ట్ డే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎగ్జామ్కి నైట్ అంతా చదివితే మంచిగా రాస్తాము, ఒక్కొక్కసారి మనతో చిల్ అయ్యి ఎంజాయ్ చేసి క్యాజువల్గా పోయినా ఇంకా పెద్దగా మంచిగా రాసి మంచి మార్కులు తెచ్చుకున్న రోజులు ఉంటాయి. సో దానికి ఎవరు ఆన్సర్ చేయలేరు. డాడీ ఎప్పుడు కొడుకు బెస్ట్ ఫ్రెండ్ని తిడుతూనే ఉంటాడు, అరే వంతం తిరగకరా చెడిపోతున్నావు, వాడే విని చెడగొడుతున్నాడు, ఇదే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కూడా అట్లే తిరుగుతారు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకున్న డిసిజన్ రాంగ్, మన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్. వీనికి కూడా వాడు ఉన్నన్ని రోజులు మంచిగా అనిపిస్తుంది. సపోజ్ 2 ఫ్రెండ్స్ ఉన్నారు, క్లోజ్ ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, మస్తు ప్రాణానికి ప్రాణమైన స్నేహితులు, ఒకటే కాలేజ్లో జాయిన్ అయ్యారు అనుకుందాం. ఒకటే పిల్ల నచ్చింది, వీనికి నచ్చుతుంది, వానికి నచ్చుతుంది. వాళ్ళకు ఏం చేయాలో అర్థమైతలేదు. వీని కోసం వీడి త్యాగం చేయాలా, వాని కోసం వీడి త్యాగం చేయాలా, ఇద్దరు లవ్ చేసి ఆ పిల్ల ఎవరినైతే యాక్సెప్ట్ చేస్తుందో వాళ్ళు చేసుకోవాలా పెళ్లి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో వాళ్ళు అండర్స్టాండింగ్ ఉంటే ఓకే, కానీ అండర్స్టాండింగ్ లేకపోతే వీళ్ళిద్దరు విడిపోవాల్సిందే ఒక అమ్మాయి విషయంలో. అంటే వీళ్ళు ఫ్రెండ్ని చూస్ చేసుకోవడం తప్పైందా? ఆ మూమెంట్కి కరెక్టే కదా, మంచి ఫ్రెండే ఉన్నాడు, సడన్గా అమ్మాయి వస్తానే వీడు వేస్ట్ గాడే అయిపోయాడు, అరే నువ్వు ఎందుకు మెసేజ్ చేస్తున్నావు, ఎందుకు ఫోన్ చేస్తున్నావు, నా పిల్లరా అంటారు. సో అది డిసిజన్స్ అనేటివి నేను ఎందుకు చెప్తున్నా అంటే నా లైఫ్లో కూడా అన్ని ఆ మూమెంట్కి కరెక్టే. ఎప్పుడైతే కొంచెం మనది డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుందో, అది ఫెయిల్ అవుతుందో మనకు అనిపిస్తుంది, వేరే వాళ్ళు అంటారు. సో నేను దాన్ని యాక్సెప్ట్ చేసేసిన. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ డిసిజన్ మేకింగ్. ఆ మూమెంట్కి డిసిజన్ తీసుకుంటాం, తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఇందుకు ఇట్లయింది అంతకు ఇట్లయింది అనుకుంటాం. వంశీ కృష్ణారెడ్డి ఈ పేరు ఇంత ట్రెండింగ్ అవడానికి అసలు రీజన్ ఏంది, ఎక్కడి నుంచి వచ్చింది? ఆల్ ఎనర్జీస్ టుగెదర్ వర్క్ చేసినాయి అనిపిస్తుంది. రైట్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ కూడా మా అమ్మతోని వాకింగ్ చేస్తుంటే పైన నేను అనేటోని, అరే నాకు ఇంటర్ కాలేజ్ నచ్చలేదు, ఉట్టిగా చదువుకోమంటారు, ఎంసెట్ అంటారు, ఇది కాదు నేను ఏమన్నా ఇట్లా స్పీచ్లు అట్లా ఇయ్యబుద్ధి అవుతుంటుంది. అండ్ జోస్ టాక్స్ ఇచ్చినప్పుడు కానీ ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు కానీ కొంచెం ఫేమస్ కావాలని ఉంటుండే, రైట్ వేలో ఫేమస్ కావాలని ఉంటుండే. చెడు చెప్పి చెడు పనులు చేస్తూ ఫేమస్ కావడం ఈజీ, మంచి చెప్తూ మంచి చేస్తూ కూడా ఫేమస్ కావాలి, అందరికీ కూడా బెనిఫిట్ కావాలి మన లైఫ్ వల్ల అని ఉంటుండే. అండ్ వంశీ కృష్ణారెడ్డి అనే పేరు అది చాలా మందికి తెలియకుండే. నువ్వు యూట్యూబర్ కదా, నువ్వు ఇన్స్టాగ్రామ్ కదా, బయట కూడా అట్లనే పలకరిస్తారు, మోటివేషన్ ఇట్లా అన్నప్పుడు అనిపిస్తుంది, అరే మన పేరు తెలియదా, అంటే పేరుతోని కదా మనకు రావాల్సింది గుర్తింపు అని అనిపించింది. అండ్ చాలామంది చైర్మన్ల దగ్గర నుంచి వీళ్ళకి కూడా ఐడి కార్డు ఇస్తే కూడా వాచ్మ్యాన్ల దగ్గర నుంచే వెనకాకు పంపించిన రోజులు కూడా ఉన్నాయి. మనం రాసిన బుక్ ఇస్తుంటిమి, దాంట్లో ఫోటో చూసన్నా పేర్లు చూసన్నా మమ్మల్ని లోపల రమ్మంటారేమో అని. అప్పటికి గుర్తింపు లేదు, బట్ రైటర్స్ లాగా కూడా గుర్తిస్తారేమో అని అనిపిస్తుండే. అట్లా కూడా పట్టించుకోకుండ్రి. సో అందుకు పేరు ఇంపార్టెంట్ అనిపించింది. ఇప్పుడు లోపల పోయి ఎవరన్నా చెప్పినా కూడా వంశీ కృష్ణారెడ్డి అని ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు కదా సార్, వెయిట్ చేస్తున్నాడు పంపించమంటారా అంటే, అదనా వద్దులే వేస్ట్ కాదు అని అంటారు, లేదా పంపించండి కొంచెం మాట్లాడదాము అని అంటారు కదా. అట్లీస్ట్ మనం తెలుసు కదా ఆ పేరు ఎట్లా వచ్చింది అంటే వర్కే. నేను ఇంతవరకు ఒక్క రోజు కూడా నాకు తెలిసి వర్క్ గురించి ఆలోచించకుండానో వర్క్ చేయకుండానో లేను. అంటే చాలా పిచ్చి ఉంది వర్క్ అంటే. అది స్టోరీస్ చెప్పే దగ్గర నుంచి, మంచి మాటలు చెప్పే దగ్గర నుంచి, ఇప్పుడు ప్రమోషన్స్ కూడా నాకు పిలిచిన వాళ్ళు మస్తు హ్యాపీ ఫీల్ అవుతారు.
నన్ను కలిసినప్పుడు ఉంటుంది కొంచెం. తర్వాత వీడియో నేను చేసే విధానము, మనసు పెట్టి చేస్తున్నాడు వంశీ పని అనేది అందరికీ అర్థమవుతుంది. మొన్న ఒక రెస్టారెంట్లో కూడా అన్నారు, అందరు వస్తారు వీడియో ఏదో ఇట్లా చేస్తారు వెళ్ళిపోతారు, వంశీ ఏంది ఇంతసేపు ఉన్నాడు అంటే, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, అందుకే వంశీ అయిండు. మరి హార్డ్ వర్క్ పేస్ ఆఫ్. యా డెఫినెట్లీ. సో కన్సిస్టెన్సీ హ్యావ్ గివెన్ మీ దిస్ నేమ్. మీరు ఇట్లా లో మూమెంట్స్, ఇంత డిప్రెసివ్ మూమెంట్స్ ఫేస్ చేశారు కదా, ఎప్పుడైనా మెంటల్గా డిప్రెషన్కి గురయ్యారా? అది ఏ మూమెంట్? ఫస్ట్ లవ్లో అయినా పిల్లనే తిరుగుతుండే మైండ్లో, పని చేయబుద్ధి కాకుండే. అంటే అందరు అంటుండ్రి నువ్వు ఫోకస్ చేయాలి కెరీర్ మీద అది ఇది అంటే కూడా నాకు 1000 కోట్లు ఆస్తున్నప్పుడు మళ్ళీ వర్క్ పైన ఎందుకు ఫోకస్ చేయాలనుకుంటుంటే నేను చాలా లో ఫీల్ అవుతుంటే. ఆ పిల్ల నా మెసేజ్కి వెంటనే రిప్లై ఇవ్వకపోయినా, కాల్ వెయిటింగ్ వచ్చినా కాల్ బ్యాక్ చెయ్యకపోయినా, లేదా కలిసి వచ్చినాక కూడా ఒక హైతో పాటు ఒక లో కూడా వస్తుండే. అరే నెక్స్ట్ ఏమవుతుంది, వదిలేస్తుందా, ఫియర్ ఆఫ్ లూజింగ్ ఉంటుండే, ఇట్స్ పెడుతుందేమో, ఇట్లా మరి నన్ను పెళ్లి చేసుకోదేమో, తొందరగా వాళ్ళ ఇంట్లో మన ఇంట్లో చెప్పేసాలి పెళ్లి చేసుకోవాలి, ఇదే ఉంటుండే. అప్పుడు డిప్రెషన్ వస్తుండే. మా అన్నతోని లాస్ట్కి మా డాడీతో కూడా చెప్పుకున్నా, ఇట్లా అవుతుంది అంటే ఫస్ట్ లవ్ కదా ఇట్లనే అవుతుంది అని అన్నారు అనమాట. సో అప్పుడు తర్వాత మళ్ళీ ఎప్పుడు రాలే డిప్రెషన్. అట్లా ఉన్న వంశీరెడ్డి ఇంత స్ట్రాంగ్గా అసలు ఎలా చేంజ్ ఓవర్ అయ్యింది? నాకు అందరికీ షాకే, నాకు కాదు మీ ఫ్యాన్స్ అందరికీ కూడా షాక్. అసలు ఇది చూస్తే ఇంకా షాక్ అవుతారేమో గ్యారంటీ. ఇంత డిప్రెషన్ నుంచి ఎట్లా ఓవర్కమ్ అయ్యారు మీరు? ఫస్ట్ లవే నేర్పించింది నాకు. అర్జున్ రెడ్డిలా ఆయనకి ఎట్లా అవుతుందో అట్లనే అవుతుండే. ఎప్పుడన్నా మా ఇంట్లో డైనింగ్ టేబుల్ పైన ఒకరోజు వోడ్కా బాటిల్ ఉంది, అది మా రిలేటివ్స్ పెట్టిండ్రా, మా డాడీ పెట్టిండ్రా, ఎవరు పెట్టిండ్రో నాకు తెలియదు, ఉంది. నైట్ టైం 2కి లేచిన, అది చూస్తే మొత్తం తాగే బుద్ధి అవుతుంది, ఒక్క సెకండ్ నిద్ర పడతలేదు. ఆ పిల్ల మెమరీస్, ఎందుకంటే ఆ పిల్లకి ఎంగేజ్మెంట్ అయిన విషయం నాకు తెలిసింది. ఎంగేజ్మెంట్ అయిందంటే ఇక పెళ్లి కూడా అవుతుంది కదా, అది కూడా కన్ఫర్మేషన్ ఆ పిల్లనే పంపించింది. ఓకే, మీ ఫస్ట్ లవ్ సెండ్ చేసింది. అంటే నేను ఫోన్ చేసి అన్నా, దా పెళ్లి చేసుకుందాము నీకు ఎవరు సెట్ గారు అంటే, లేదు నాకు ఎంగేజ్మెంట్ అయింది నేను పెళ్లి చేసుకోవాలి అన్నట్టు చెప్పింది. నాకు ఇక పెయిన్లా దాంట్లో సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ కాదు కానీ నిజమైన ఒక సెకండ్ నిద్ర పట్టకుండే. నైట్ తాగబుద్ధి అవుతుండే, లేచి తాగకుంటి కానీ తాగబుద్ధి అయ్యేంత డిప్రెషన్ అది. సో ఆ డిప్రెషన్ నుంచి బయటికి వచ్చి ఇంతకన్నా పెయిన్ ఏముంటుంది అనిపించింది. అంటే చాలామందికి లవ్ బ్రేకప్ అంటే మామూలే కదా, ఎన్ని లైఫ్లో ఫెయిల్ అవుతామో, కాళ్ళు చేతులు పోతాయి, యాక్సిడెంట్ అవుతుంది, లేదా మనకు ఇష్టమైన వాళ్ళు చచ్చిపోతారు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. అది కదా నిజమైన ఫెయిల్యూర్ అంటారు. నాకు మట్టుకు లవ్ ఫెయిల్యూర్ వాజ్ ది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఇన్ మై లైఫ్. అది చాలామంది సూసైడ్ ఎందుకు చేసుకుంటారు, అంత డిప్రెషన్లకు ఎందుకు పోతారు, నేను జీవితంలో ఎవరిని పెళ్లి చేసుకోనని ఎందుకు అంటారు అనేది తర్వాత అర్థమైంది నాకు. అలోన్ గానే ఓవర్కమ్ చేశారు. అలోన్గా అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఉంటే ఎక్కువ బాధ అవుతుండే. అంటే ఎవరికి వాళ్ళకు పార్ట్నర్స్ ఉన్నారు, నాకే ఎవరు లేరు, నాకు నా వైఫ్ నా గర్ల్ ఫ్రెండ్ చచ్చిపోయిన ఫీలింగ్ వస్తుండే. ఆ డిప్రెషన్లో మ్యాంగ్లూర్ కూడా పోయినా. మ్యాంగ్లూర్ పోయి ఒక్కనే ఇల్లు తీసుకొని ఉంటుంటి, సముద్రం ముందు, బీచ్ హౌస్ అనమాట అది. అటు బీచ్ ఇటు నేను, మళ్ళీ అక్కడ తాగకుంటి, ఎవరితో తిరగకుంటి, ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తామని. లవ్ పోయింది, ప్రొఫెషన్లో సక్సెస్ అవుతాము అని ఉంటుండే అనమాట. ఇట్లా అసలు ఆర్గానిక్ ఫార్మ్స్ స్టార్ట్ చేయాలనే ఐడియా ఎవరిది? అంటే కలెక్టివ్ డిసిజన్ అది. వెన్ ఐ వాజ్ మ్యారీడ్ మాకు ఏ పని లేకుంటే పూట గడవదని అర్థమైంది. ఎందుకంటే మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చి సెపరేట్గా ఉన్నాము. ఆ టైంలో ఈ ఫామా, ఆ ఫామా, కోళ్ళ ఫామా, బర్రెల ఫామా అన్ని దాంట్లో ఆర్గానిక్ ఫామ్ బయటకు వచ్చింది. సో అట్లా స్టార్ట్ చేసి ముందుకు పోయినాం. సక్సెస్ అయినామా, ఫెయిల్ అయినా అర్థమవుతుంది. సక్సెస్ అయ్యారు అవబట్లే ఇంత ఫేమ్, ఇంత ట్రెండింగ్. అసలు మీ మాటలు వినడానికి కొన్ని కోట్ల మంది అయితే ఎదురు చూస్తున్నారు, అంత ట్రెండింగ్ లో ఉన్నారు, సక్సెస్ అయ్యారు. థ్యాంక్ యూ. మ్యారేజ్ బ్రేక్ డౌన్ అయిన వాళ్ళకి మీ సజెషన్, ఐ మీన్ మీ మోటివేషన్ ఏంటి? మ్యారేజ్ బ్రేక్ డౌన్ అయినా ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ లైఫ్. సో యూ హ్యావ్ సో మచ్ లైఫ్ ఇన్ ఫ్యూచర్. మీరు ఏమి డిప్రెస్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. అండ్ నార్మల్గానే ఉండొచ్చు. ఒకప్పుడు ఉంటుండే సతీ సహగమనం అని, భర్త చచ్చిపోతే మంటలో పోయి దుంకి చస్తుండ్రి, కానీ అది రాంగ్ అని మధ్యలో రద్దు చేసిండ్రు దాన్ని. సో గర్ల్ అయినా బాయ్ అయినా సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, సెకండ్ లైఫ్ ఉంటుంది, దాంట్లో మిస్టేకే లేదు, సెట్ కాలేదు, విడిపోయిండ్రు అంతే. సో అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఎంతోమంది లవ్ చేసి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. అరే మా అన్ననే ఆయన చేసుకున్నాడు పెళ్లి, నేను కూడా చేసుకుంటానని చెప్పి చేసుకునే వాళ్ళు అయితే ఉన్నారు, మనం చూసాము కూడా. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో నాకు మంచిగా అనిపిస్తుంది. నేను లవ్ చేసినా పెళ్లి చేసుకున్నా దాన్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది లవ్ మ్యారేజెస్ చేసుకున్నారు అనుకుందాం.
బట్ నాట్ ఎవ్రీబడి గాట్ సెపరేటెడ్. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. అంటే నా వల్ల ఎన్నో జంటలు హ్యాపీగా ఉన్నాయి. సో నా వల్ల కొందరు విడిపోయినరు కూడా. వంశీనే డివోర్స్ తీసుకున్నాడు అంటే మనం కూడా తీసుకుందామని నాకు లాయర్ నంబర్ కూడా అడుగుతుంటారు. కొందరికి డైహార్డ్ ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళకు విడిపోయినరు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. సో చేసుకొని కొందరు హ్యాపీగా ఉన్నారు, విడిపోయి కొందరు హ్యాపీగా ఉన్నారు. సో నా వల్ల హ్యాపీగా ఉన్న వాళ్ళు తప్ప బాధపడేటోళ్ళు ఎవరు లేరు. ఎవరైతే కొంచెం సఫకేటింగ్ లైఫ్లో ఉన్నారో మీరు కూడా కొంచెం ఆలోచించి డిసిజన్ తీసుకోండి. అండ్ అడ్జస్ట్ కావడంలో తప్పు లేదు. టూ మచ్ అడ్జస్ట్ అయినా పిచ్చోళ్ళం అయిపోతాం. సో అందు గురించి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఇన్ లైఫ్. బెస్ట్ డిసిషన్ ఎవర్ మీ లైఫ్లో? బెస్ట్ డిసిషన్ ఇప్పటిదాకా తీసుకున్న వాటిలో బెస్ట్ డిసిషన్ అంటే ఫార్మింగ్ రిలేటెడ్ వీడియోస్ చేయడం అనిపిస్తుంది. బ్యాక్ ఎండ్లో ఉండే నువ్వు అంటారు, కానీ నాకు ఈ క్రేజ్ తెచ్చింది, మీరు అన్నట్టు ఫేమ్ తెచ్చింది, ఫ్యామిలీ గ్రూప్స్లో నన్ను షేర్ చేసింది. ఓన్లీ ఫార్మింగ్ రిలేటెడ్ వీడియోస్తోనే నాకు ఇంత పేరు వచ్చింది. నాకు మోటివేషన్ కానీ ఇన్స్పిరేషనల్ టాక్స్ అని ఇవన్నీ వచ్చినాయి స్టూడెంట్ కమ్యూనిటీలో. బట్ ఆల్ టుగెదర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ చూస్తున్నదైతే ఫార్మింగ్ వీడియోసే. సో నా బెస్ట్ డిసిజన్ అంటే నేను బర్రెల దగ్గర, ఆవుల దగ్గర అండ్ పంటల దగ్గర, ఈరోజు బెండకాయ, ఈరోజు ఇది, అండ్ ఈవెన్ గర్ల్స్తో చేయడం కూడా నాకు రిగ్రెట్ 1% కూడా ఉండదు. అది ఎవరు ఏమనుకున్నా కూడా ప్రొఫెషన్ ఇస్ ప్రొఫెషన్ అంతే. సో గర్ల్ అయినా బాయ్ అయినా చిన్నప్పటి నుంచి మా డాడీ చెప్తుండే, నువ్వు సంతోష్తో ఎట్లుంటావో శ్వేతతో అట్లనే ఉండురా అని. మా ఇంటికి కూడా బర్త్డే పార్టీస్కి అప్పుడు వస్తుంటే అందరం కూర్చుంటుంటిమి, అట్లా నార్మలే ఉంటుండే. సో అదే పర్స్పెక్టివ్లో నేను గర్ల్స్తో కూడా చేసిన. వాళ్ళకు ఏమీ అఫెండింగ్ అనిపించలేదు, నాకు అనిపించలేదు. అండ్ అది కూడా ఒక మంచి డిసిజన్. ఎందుకంటే మేము ఊటీ పోయినా, మహాబలేశ్వర్ పోయినా, మేము ఇంకా ఎక్కడికి పోయినా కూడా ఆ వీడియోస్ చూసి చాలామంది ఎంజాయ్ చేసిండ్రు. అది చూసి ఫార్మ్స్కి విజిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో నాకు ఇప్పటికీ అన్ని డిసిజన్స్లో కరెక్ట్ అంటే ఫార్మింగ్ చేయడం, వేరే ప్లేసెస్కి పోయి ఫార్మర్స్ ఇంట్రడ్యూస్ చేయడం, మేము కొన్ని మంచి మంచి వీడియోస్ చేయడం, ఇదే అనిపిస్తుంది. అంటే ఫేమ్ గురించి వచ్చింది కాబట్టి యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఇట్లా మీరు రీల్స్ పోస్ట్ చేస్తున్నప్పుడు కమెంట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. వాటిలో ఆ ఒక్క కామెంట్ చూసినప్పుడు మీకు అనిపించి ఉంటుంది కదా, అరే ఏంటి ఇలా అన్నారు అని, అలాంటి కామెంట్ ఏదైనా ఉందా? మా అల్లుడితో ఒక వీడియో పెట్టినాం ఇట్లా మ్యూజిక్ ఇస్తూ, మీ మామలా తయారవుతావు, మీ అల్లుని కూడా ఇలా తయారు చేయకండిరా అని పెడితే మస్తు బాధ అయింది. అందుకే మేము ఇన్స్పిరేషన్గానే ఉంటాం చిన్నప్పటి నుంచి కూడా. మా అక్క కథలు చెప్పు పియూ స్టూడియోకి తీసుకపో, మీ అల్లుడితో కూడా కథలు చెప్పియండ్రా అంటే ఒక కథ కూడా చెప్పించినాము. వాళ్ళకు మేము మామ అనుకుంటే మంచిగా ఉంటారు. మీలాగా తయారు కావద్దు అంటే ఏం చేసినాం మేము? మర్డర్ చేసినామా, దొంగతనాలు చేసినామా, దోపిడీలు చేసినామా, నన్ను కొట్టినామా? అంతా మంచిగానే ఉన్నాం కదా. అంత ఉంటే కూడా ఇట్లాంటి కామెంట్స్ పెడుతుంటే అనిపిస్తుంది. అండ్ రేంజ్ రోవర్లో తిరుగుతుంటే కూడా అంటారు, రేంజ్ రోవర్ ఏం షో చేస్తున్నావు భయ్యా అని పెడతారు. సక్సెస్ అయినట్టే కదా. నానో నుంచి రేంజ్ రోవర్ ఎక్కడ 2011లో నానో ఉంటుండే, 2019లో రేంజ్ రోవర్ తీసుకున్నాము. అంటే 8 years జర్నీలో అన్నీ చూసినాం. నానో మేము ఎక్కము ప్లీజ్ మాకు సిగ్గు అవుతుంది అని రిలేటివ్స్ దూరం పోయిన వాళ్ళు ఉన్నారు. నానోలు వచ్చిండ్రు వీళ్ళని ఎక్కిరించిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి దగ్గరనే రేంజ్ రోవర్ తీసుకుపోయి ఆపినాం కదా. సో ఈ సక్సెస్ని చూడాలి కానీ మనము ఎందుకు ఇట్లా చేస్తుండ్రు అనిపిస్తుంది. ఈ 2 కామెంట్స్ మస్తు బాధ పెట్టింది. దట్ సొసైటీ అంతే అట్లే ఉంటుంది. ఇప్పుడు బెస్ట్ కామెంట్ చెప్పండి. అంటే ఎంతో ఫేమ్ వచ్చింది కదా, ఆ వర్త్ అనిపించి ఉంటుంది కదా మీకు ఒక సిచ్యువేషన్లో, ఇంత ఫేమ్ తెచ్చుకోవడం, ఇంత కష్టపడిన దానికి ఇది వర్త్ రా అనిపించిన మూమెంట్ ఏదైనా ఉంది? చాలా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయో తెలియదు చదువుతుంటే. కానీ రీసెంట్గా అయితే బ్రాండ్ ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కామెంట్ పెట్టిండ్రు, ఈ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఇంట్లో కూర్చుంటుండ్రి భయ్య, డిప్రెషన్లు ఉంటుండ్రి, మీరు మంచిగా వచ్చి వర్క్ చేసుకుంటున్నారు, ఇదే సక్సెస్, తర్వాత ఏమవుతుంది అనేది అంతా పక్కన పెట్టేసేయండి, మీరు ఈ వర్క్ చేయడమే సక్సెస్ అయినట్టు అని మస్తు అనిపించింది. అది వన్ ఆఫ్ ది బెస్ట్ కమెంట్స్ ఇన్ మై లైఫ్ అనిపించింది. ఇంకా కూడా చాలా ఉన్నాయి కానీ స్ట్రైక్ అయితే లేవు. సో దెర్ ఆర్ సో మెనీ అదర్ కమెంట్స్, బట్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కమెంట్ అనిపిస్తుంది. నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్, ఐ మీన్ మ్యాచెస్ ఏమైనా చూస్తున్నారా? రిలేషన్లోకి వెళ్దాం అనుకుంటున్నారా? ఇంకొకసారి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? అంటే ఏం అనుకుంటలేను. అట్లా రైట్ పర్సన్స్ ఎక్కడన్నా పుట్టింటే ఆటోమేటిక్గా మనకు కలిపేస్తుంది నేచరో దేవుడో ఏది అనుకుంటుంది. సో డెస్టినీ నమ్ముతా నేను. అట్లా ఎవరన్నా తగిలితే, అట్లా ఎవరన్నా పరిచయం అయితే నీకు నేను నాకు నువ్వు టైపు ఇంకేం వద్దు మనకు అని, సో అట్లా ఎవరన్నా వస్తే మట్టుకు ఇడిచిపెట్టేది లేదు. అంటే వాళ్ళు నేను ఇడిచిపెట్టినా వాళ్ళు నన్ను కూడా ఇడిచిపెట్టరు. సో దెర్ ఇస్ టూ మచ్ ఆఫ్ లవ్ టు షో.
బట్ అట్లాంటి పర్సన్ వస్తే లైఫ్ అమేజింగ్గా మారిపోతుంది అనిపిస్తుంది. 100% పెళ్లి చేసుకుంటా, అట్లా వాడుకొని వదిలేసే టైప్ కాదు నేను. సో ఫస్ట్ పెళ్లి చేసుకుందాం అనుకున్నా, తర్వాత పెళ్లి చేసుకున్నా. సో అట్లా నెగటివ్ థాట్స్ అయితే ఉంటాయి. సో 100% మ్యారేజ్ చేసుకుంటా. మీ గర్ల్స్ ఫ్యాన్ క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మీరు పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మాయికి? అట్లా పర్టికులర్గా ఏం లేదు. వి వాంట్ ఆన్సర్, చెప్పాలి. హీరోయిన్స్ కాదు అంటే ఫలానా క్వాలిటీస్ అమ్మ ఇలా ఉండాలి నాకు కనెక్ట్ అవ్వాలి అంటే. అర్థం చేసుకోవాలి. లైక్ నాకు ఒక క్వశ్చన్ అడిగింది, నేను ఒకతోని రిలేషన్లో ఉన్నప్పుడు. నేను ట్రైన్లో పోతా ఎప్పుడన్నా, బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. నీకేమైనా ప్రాబ్లం ఉంటుందా, నువ్వు పొజిటివ్ ఫీల్ అవుతావా నేను ట్రిప్కి అట్లా పోతే అని అడిగాను. నేను 1% కూడా ఫీల్ గాను. నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటున్నావు, నీకు వాళ్ళపైన నమ్మకం ఉంది, వాళ్ళకి నీ పైన నమ్మకం ఉంది, పో. కానీ నేను ఎప్పుడన్నా పోయినా అనుకో, నా ఫ్రెండ్స్తో గోవాకి పోయినా, నా ఫ్యామిలీ మెంబర్స్తో శ్రీలంక పోయినా, ఇంకెడికన్నా పోయినా, నేను ఇంట్లో ఒకదాన్ని ఒంటరిగా ఫీల్ అవుతున్నా, లోన్లీ ఫీల్ అవుతున్నా, వాడు ఏం చేస్తున్నావు, వీడియో కాల్ చెయ్యు అని నువ్వు పొజిటివ్ ఫీల్ కారాదు. మరి నేను నీకు ఫ్రీడమ్ ఇస్తాను, నువ్వు నాకు ఫ్రీడమ్ ఇయ్యు అని చెప్పిన. సో ఏం లేదు, రిలేషన్లో ఒకరికొకరు ఆ ఫ్రీడమ్ ఇచ్చుకోవాలి. డౌట్స్తోని పొజిటివ్నెస్తోని బతికితే ఇరిటేషన్ వస్తుంది. అండ్ ఎప్పుడన్నా సినిమాకి పోయినప్పుడు కూడా నా పక్కన నా గర్ల్ ఫ్రెండ్ వైఫో కూర్చున్నప్పుడు, హే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అనమనండి. కానీ ఏమున్నారు కదా, అరే నువ్వు ఒక వేస్ట్ గానివి కదా అన్నట్టు మనకు ఫీల్ తెప్పిస్తే, వాళ్ళ లైఫ్లో మనమే హీరో, మన లైఫ్లో వాళ్ళే హీరోయిన్ కదా. నేను కూడా ఒక హీరోయిన్ ఎవరైనా వస్తే, హే పూజ ఎక్కడే ఇట్లా అంటే మీకు కూడా బాధ అవుతుంది కదా. సో మీరు అనరాదు, నేను అనను, మనసులో కూడా అనుకోరాదు. సో మీకు మేమే హీరో, మాకు మీరే హీరోయిన్ అయితేనే పెళ్లి చేసుకోండి అన్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడుండే యూత్కి మీరు ఏ మెసేజ్ ఇస్తారు అంటే రిలేషన్షిప్స్ గురించి కానీ బెస్టీస్ గురించి కానీ, ఇప్పుడు అదే కదా ట్రెండ్ నడుస్తుంది, వాళ్ళకి మీరు ఏం మోటివేషన్ ఇస్తారు వాళ్ళకి? చెయ్యండి, లవ్ తప్పులేదు. కానీ వాళ్ళని మీరు ఇరిటేట్ చేయడమో, మిమ్మల్ని వాళ్ళు ఇరిటేట్ చేయడమో కాకుండా, ఈవెన్ స్టడీస్కి కెరీర్కి కూడా ఎఫెక్ట్ కాకుండా ఉండాలి అది. బికాస్ పైసలు కూడా అర్న్ చేయాలి. పైసలు లేకుంటే సొసైటీనే కాదు, మన కాన్ఫిడెన్స్ కూడా డౌన్ అవుతుంది. వాళ్ళు చూసే విధానం పక్కన పెడితే, అమ్మ నాన్న సొసైటీ, మనకేమనిపిస్తుంది అంటే అరే వీఆర్ నాట్ వర్త్ లివింగ్ ఎ గుడ్ లైఫ్ అనిపిస్తుంది. అందుకోసము లవ్ చేసి కెరీర్కి ఎఫెక్ట్ కాకుండా చూసుకోండి. అండ్ సెకండ్ పాయింట్, వెన్ యూ మెసేజ్, వెన్ యూ కాల్, ఎందుకు రిప్లై ఇస్తలేవు, ఎందుకు కాల్ బ్యాక్ చేస్తలేవు, అదే ప్రేమ అంటారు చాలామంది. కానీ అట్లా కాకుండా, ఇఫ్ ఇట్స్ రియల్లీ అర్జెంట్ నాకు కాల్ చెయ్యు, ఇట్స్ వెరీ అర్జెంట్ అని మెసేజ్ పెట్టండి, మేము చేస్తాం, లేదా మేము మీకు పెడతాం, మీరు చేయండి. అంతేగాని మీరు ఒక స్పేస్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయడం, మేము ఒక స్పేస్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయడం చేస్తే, ఏమైంది అంత ఓకేనా, అంత ఫైనే కదా, ఏమైనా ప్రాబ్లమా, నన్ను వదిలేస్తావా ఇక లెవెల్కి వస్తుంది. అట్లా వదిలేయరు ఎవరు నిజమైన లవ్లా. సో ఆ కాన్ఫిడెన్స్తోనే ఉండండి. నిజంగా అట్లా వదిలేసేటోళ్ళు ఉంటే ఎప్పుడైనా వదిలేస్తారు. కాబట్టి ఇరిటేట్ చేయకండి, నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు, నా కాల్ బ్యాక్ ఎందుకు చేస్తలేవు, ఇది అది అని చేస్తుంటే మనకి ఇరిటేషన్, వాళ్ళకి ఇరిటేషన్. అది లవ్ లాగా ఉండదు, ఇక అదొక రూమ్లో వేసి బంధించిన ఫీలింగ్ వస్తుంది. సో అందుకోసం అట్లా చేయకండి. దాంట్లో ఒక లిరిక్ ఉంటుంది, వన్ మూవీలో లవ్ పైన ఒక సాంగ్ ఉంటుంది, ప్రేమ అంటేనే బాధ, బాధ ఉంటేనే ప్రేమ, ఆ బాధకు మందు మళ్ళీ ప్రేమే అని. అండ్ సంఖ్యలు వేసి ఎగురుతున్నట్టు ఉంటుంది నాకు గాలిలా, నీతో ప్రేమలు ఉంటాయని లాస్ట్కి లిరిక్ వస్తుంది. సంఖ్యలు వేస్తే ఎంత ఫ్రీడమ్ ఇస్తే ఏమొస్తుంది, సంఖ్యలు వేయరాదు మనకు. సో నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయి, నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తా, ఆల్ టుగెదర్ కూడా ఇద్దరు హ్యాపీనెస్ కూడా కలిసి పంచుకుందాం అన్నట్టు ఉండాలి. కానీ కొంచెం అట్లా ఉంటలేవు. అందుకే నేను ఏదైనా ఫంక్షన్స్లో చూస్తే కూడా వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి కూర్చుంటారు, ఇట్లనే డల్లుగానే ఉంటారు. ఎందుకంటే ఇద్దరు ఒకటే టైం లైక్ అంతే హ్యాపీగా ఉండలేరు, ఇద్దరు ఒకటే టైంలో అంతే బాధగా ఉండలేరు. వీళ్ళేమో మంచి చీర కట్టుకొని మంచి నగలు వేసుకొని ఎంజాయ్ చేస్తుంటే హస్బెండ్స్ ఎంతమంది హ్యాపీగా ఉంటారా అనిపిస్తుంది. చూస్తారు వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే పదపోదాం దా కారెక్కు అని జెలసీ వస్తుంది వాళ్ళకు. సో జెలసీ అనేది ఎక్కడనో ఉండదు, హస్బెండ్ వైఫ్ మధ్యలో కూడా ఉంటుంది. అది చాలా తప్పు. అరే ఎంజాయ్ చేస్తుంది కదా, నేను వస్తాను, నువ్వు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండు, నాకు కాల్ చెయ్యు, నేను వచ్చి పికప్ చేసుకుంటా, ఇట్లుండాలి. కానీ పదపోదాం, ఎందుకు ఎక్కువ నవ్వుతున్నావు అన్నట్టు మాట్లాడతారా, తప్పు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కపుల్ విడిపోవడానికి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు మీరు? మెయిన్ రీజన్ వన్ థింగ్ ఈజ్ దే ఆర్ నాట్ లాయల్ టు ఈచ్ అదర్. అండ్ వేరే వాళ్ళని చూసి అట్రాక్ట్ అవుతారు కావడం మనిషి సహజ లక్షణం అనుకున్నా కూడా కంట్రోల్ చేసుకోవడం కూడా మనిషికి తెలిసి ఉండాలి.
లేకపోతే మనిషికి కుక్కకు డిఫరెన్స్ ఉంటుంది. ఒక కుక్క ఏ కుక్కతో తిరుగుతుందో అర్థం కాదని, మనిషి అనేవాడు పెళ్లి చేసుకున్న ఒక రిలేషన్లు ఉన్నా మనకు వాళ్ళతోనే ఉండబుద్ధి కావాలి, వాళ్ళతోనే ఉండాలి. కానీ నువ్వు వాళ్ళు లేని టైంలో వేరే వాళ్ళకి మెసేజ్ చేయడం, లేదా వాళ్ళు పక్కన ఉండగా కూడా చాట్ చేయడం, ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు అడగలేక, అడిగితే నువ్వు సీరియస్ అయ్యి వాళ్ళు పొజిటివ్ ఫీల్ అయ్యి ఇవన్నీ జరుగుతున్నాయి. కొందరు అడ్జస్ట్ అవుతున్నారు, కానీ లాయల్గా ఉన్న ఏ రిలేషన్ కూడా బ్రేక్ కాదనేది నా ఫీలింగ్. మస్తు లాయల్గా ఉండాలి, అరే నాకు నువ్వు నీకు నేను అన్నట్టు. ఇది ఒక వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. అండ్ సెకండ్ రీజన్ ఈజ్ డామినేషన్. నువ్వు నన్ను డామినేట్ చేస్తావా, నేను నిన్ను చేస్తా, టైం వచ్చినప్పుడు చూపిస్తా, అట్లా ఉండరాదు. సో సిచ్యువేషన్కి తగ్గట్టు పోవాలి. ఒకరు కొన్నిసార్లు డామినేటింగ్ ఉంటారు, ఒక్కొక్కసారి మనం సర్ప్రైజ్ ఫీల్ అవుతాం, బట్ స్టిల్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ అండర్స్టాండింగ్. ఇందాకటి నుంచి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది మీ చేతికి ఉన్న లోగో, ఐ మీన్ టాటూ. మీరు ఏ దేవుడిని కొలుస్తారు, అసలు ఆ లోగో వెనుకున్న కథ ఏంటి? సో జనరల్గా మా ఇంటి దేవుడు శివుడు అంటారు. అండ్ ఐ హ్యావ్ బీన్ టు టెంపుల్స్ లైక్ మహాబలేశ్వర్ పోయినప్పుడు కానీ, అండ్ మనకు ఈ ప్లేసెస్ ఉంటాయి కదా, శివాలయం మా ఇంటి దగ్గర ఒకటి ఉంటుంది, చరాసంగం అని. మా డాడీ నడుచుకుంటూ పోయేటాడు, సో బాగా పూజ చేసేటోడు మా డాడీ. మా మమ్మీ తక్కువే, మా డాడీ ఎక్కువ. అట్లా శివుడు శివుడు అని చిన్నప్పటి నుంచి అలవాటైంది. అండ్ రిషికేష్ పోయినప్పుడు ఒక టాటూ వేయించుకోబుద్ది అయింది, కానీ ఎట్లాంటి టాటూ వేయించుకోవాలో అర్థం కాలే. ఒకరి పేరు వేయించుకుంటే వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉంటామో లేదో తెలియదు, కాబట్టి అది మళ్ళీ గీకిపించుకోవాలి, రుద్దిపించుకోవాలి. చాలామందిని చూసిన వాళ్ళ బాధ. సో ఎక్కడెక్కడనో టాటూస్ వేయించుకొని వేయించుకుంటుంటారు. అట్లా కాకుండా లైఫ్ లాంగ్ ఏదైనా ఉండాలంటే, సో మనం ఎట్లయినా దేవుని నమ్ముతాము ఓపెన్గానే, అదేమి ఉన్నాడా లేడా అనే డౌట్ లేదు, ఉన్నాడు అనిపిస్తుంది. సో దట్స్ ద రీజన్ శివ టాటూ వేయించుకున్నా రిషికేష్లో. మస్తు అనిపిస్తుంది, మస్తు వచ్చింది అవుట్పుట్ కూడా, నీట్గా ఎవరు చూసినా బాగుంది అంటారు. ఇప్పుడు లాస్ట్గా మా వాయు న్యూస్ ప్రేక్షకులకు కానీ మీ ఫ్యాన్స్కి కానీ మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా మా వాయు న్యూస్ ద్వారా? అంటే ఏం లేదు, లైఫ్ అనేది ఎప్పుడు ఎట్లుంటుందో ఏం చెప్పలేము. కమింగ్ టు కింగ్ ఫిషర్ ఎగ్జాంపుల్ తీసుకున్న విజయ్ మాల్యా గారిది, ఆయన ఫుల్ సక్సెస్ అయ్యి అది అయ్యి మనకేం తెలియదు, ఆ బ్యాంక్లో లోన్ తీసుకున్నాడు, అది చేసిండు ఇది చేసిండు, దేశం వదిలి పారిపోయిండు అని. సో అది జరిగినాక అనిపిస్తుంది, కింగ్ ఫిషర్ అయినా మన రాయల్ ఛాలెంజ్ ఇదైనా ఏదైనా కూడా లాస్లు ఉండేనా అది ఇది అని. అండ్ ఈవెన్ కెఫే కాఫీ డే ఆయన కూడా సూసైడ్ చేసుకొని చనిపోయింది. సో కమింగ్ టు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, వంశీ ఫార్మ్స్ కూడా మస్తు నడుస్తుందని అనుకున్నా. నేనేం చచ్చిపోను, కానీ వంశీ ఫార్మ్స్ కూడా మస్తు నడుస్తుంది అనుకున్నారు. తర్వాత అర్థమైంది, ఇప్పుడు నీలోఫర్ చూసినా ఇంకోటి చూసినా బా ఏముంటుంది, వాళ్ళ బ్రాంచెస్ ఏముంటాయి అని, వాళ్ళ ఇన్సైట్స్ ఎంత కష్టం ఉంటాయో ఏముంటుందో ఏం తెలియదు. సో నేనేమంటున్నా, రోడ్డు పైన తిరిగే ఒక నార్మల్ పర్సన్ అయినా, డైలీ వేజెస్కి చేసే పర్సన్ అయినా, అంబానీకైనా ఇద్దరికి కష్టాలు ఉంటాయి. సో అనిపిస్తుంది కదా, అంబానీ ఇన్ని స్టార్ట్ చేసిండు, రిలయన్స్ ట్రెండ్స్ అని, పెట్రోల్ బంకులు ఇవి అవి, ఏ దాంట్లో ఎప్పుడు లాస్ వస్తుందో తెలియదు మనకు, ఎప్పుడు బ్యాంక్రప్ట్ అవుతారో తెలియదు. చాలా లోన్స్ పైనే ఉంటాయి. తెలంగాణకి ఎన్నో అప్పులు ఉన్నాయంట, మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అండ్ ఇండియాకి ఎన్నో అప్పులు ఉంటాయి. సో అన్నీ అప్పులు పెట్టుకొనే ఇండియా తెలంగాణ సర్వైవ్ అవుతుంది. సో అందరికీ కష్టాలు ఉంటాయి, దేశానికి రాష్ట్రానికి కష్టాలు ఉంటాయి. కాబట్టి మనకు వచ్చే కష్టాలు పెద్ద కష్టాలు కావు. అండ్ లైఫ్ని ఈజీ తీసుకొని, లైఫ్ ఈజ్ ఆల్వేస్ అన్ప్రెడిక్టబుల్. ఒక్కొక్కసారి ఈ పిల్లనే నా జీవితం అనిపిస్తుంది, ఆ పిల్లతోని మనం లైఫ్ లాంగ్ ఉండలేం. ఒక్కొక్కసారి ఈ పిల్ల అసలు ఎవరు, ఎందుకు వచ్చింది మన లైఫ్లోకి, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం జరిగింది అని కూడా అనిపిస్తుంది. సో లవ్ బ్రేకప్స్ అయినా ఏమైనా కూడా రైట్ పర్సన్ అనేవాళ్ళు ఫ్యూచర్లో ఎప్పుడో ఒకసారి మన లైఫ్లోకి వస్తారు. అంతవరకు మనం వెయిట్ చేయాలి. సో ఈజీగా గివ్ అప్ ఇయ్యరాదు, ప్రొఫెషన్ అయినా లవ్ అయినా. ఇట్ టేక్స్ టైమ్ టు బిల్డ్. సో తాజ్మహల్ కట్టడానికే చాలా ఏళ్ళు పట్టిందంట. అట్లా లవ్ బిల్డ్ చేసుకోవాలన్నా, మన కంపెనీ బిల్డ్ చేసుకోవాలన్నా ఇట్ టేక్స్ టూ మచ్ ఆఫ్ టైం. సో బీ పేషెంట్. థ్యాంక్ యూ వంశీరెడ్డి గారు. ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నారు, అంటే నెగిటివ్గా కానీ పాజిటివ్ కానీ ప్రతి ఒక్క సవాల్ని ఫేస్ చేసి ఈ స్టేజ్ దాకా వచ్చారు. ఎంతోమందికి మోటివేషన్ ఇచ్చారు, వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ కూడా అయ్యారు. ఈరోజైతే మా వాయు న్యూస్తో ఇదంతా షేర్ చేసుకున్నందుకు, చాలా ఇన్ఫర్మేటివ్గా ఇంత మాట్లాడి, ఇది కూడా ఒక ఇన్స్పిరేషన్ అవుతుందేమో ఈ వీడియో కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి.